హలో, ఎవరు? మీరెవరో నాకు తెలీదు, బట్ నా జీవితాన్ని మీరు మార్చేశారు. నేను మీ జీవితాన్ని మార్చేశానా? సారీ, రాంగ్ నెంబర్. సార్, జోసెఫ్, నేను గేట్వే దగ్గర ఉన్న డాక్లో ఉన్నాను. ఇక్కడ మర్డర్ జరిగింది, బోట్ డ్రైవర్ది. నువ్వు ఇక్కడికి వచ్చి డీటెయిల్స్ కలెక్ట్ చేయి. పొద్దున్న జరిగిన ఆపరేషన్ ఇంకా ఒక కొలిక్కి రాలేదు, ఇంకా అక్కడేం కెలుగుతాం సార్. జస్ట్ డూ వాట్ ఐ సే. सर केदार, यस सर. मैंने बोला था तुझे छुट्टी लेने के लिए. You didn't listen to me. ये भी बोला था मैंने, खुद के शक की वजह से पब्लिक को तकलीफ मत दो. पर क्या किया तूने? किसी को पकड़ के बिना कारण बेरहमी से मार के उसके ऊपर. What's wrong with you? I'm not able to understand. सर, నేను నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ పని చేశాను. अरे चुप चुप. तू एक कॉलेज स्टूडेंट को आतंकवादी समझकर मारने के लिए Who gave this information? हाँ? अरे रे, वो लड़का एक मिनिस्टर का रिलेटिव है, मालूम है? अब होम मिनिस्टर को जवाब कौन देगा? मैं दूंगा. हाँ? मैं दूंगा. आई एम सॉरी सर. హలో, వాట్సాప్ మ్యాన్. వాట్సాప్ మ్యానా? రే, ఇవాళ మన సాంగ్ రెడీ అవ్వకపోతే మన డ్రీమ్స్ అన్ని వేస్ట్ అయిపోతాయరా. ఏ పాట గురించిరా నువ్వు మాట్లాడేది? ఏ పాట గురించా? నీకేమైందిరా? రే, మనకేదైనా మంచి ఛాన్స్ వస్తే ఇవ్వడానికి అనుకున్నాం కదా ఒక పాట, సాంగ్ ఫర్ రహమాన్ జీ. అది నిజమే గానీ అది ఇప్పుడెందుకురా నీకు? నీకేమైందిరా? అరే, నేను నీకు మళ్ళీ చేస్తాను, ఏదో కాల్ వస్తుంది. హలో, నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. ఇది రాంగ్ నంబర్. కాదు, నేను మీతోనే డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటున్నాను. చూడండి, నిజం చెప్పాలంటే ఇలా టైం పాస్ చేయడానికి నాకు టైం లేదు. నా జీవితంలో ఇవాళ చాలా ముఖ్యమైన రోజు. నాకు కూడా. శివ, ఎక్కడున్నావురా? ఎరా, నీకు ఛాన్స్ దొరికిందని ఇంకా నమ్మకం కలగట్లేదా? అది కాదురా, నా పాకెట్ ఖాళీగా ఉంది, చెన్నైకి టికెట్ తీసుకోవడం ఎలా? నువ్వు ఇలా అంటావని నాకు తెలుసులేరా, అందుకని నేను నీకు టికెట్ అరేంజ్ చేసేసాను. అదిరిపోయింది. ఓ, థ్యాంక్ యూ మామా, నువ్వేరా నిజమైన ఫ్రెండ్ అంటే. ఈ కాకా పట్టే పని వద్దు గాని, నీకు ట్రైన్ దాదర్ నుంచి 6:30కి చెన్నై సూపర్ ఫాస్ట్.